The journey. Dear children, let us read the lesson, The Journey. After spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is tiring. Lethargy creeps in if the holiday continues over an extended period. అంటే లెజర్లీ సండే, విశ్రాంతిగా తీరికగా సండే రోజు ఇంట్లో గడిపినప్పుడు ది వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. మండే రోజు మళ్ళీ మనం పనికి వెళ్ళాలంటే మరి ఒక అలసిపోయిన భావన కనిపిస్తుంది. ఏమవుతుంటే లెథర్జీ క్రీప్స్, లెథర్జీ మీన్స్ లేజినెస్ ఆర్ సోమరితనం అనేది వస్తుంది. ఎందుకు? ఇఫ్ ద హాలిడే కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఇంకా మండే కూడా సెలవు ఉండి, ట్యూస్డే కూడా సెలవు ఉండి, అట్లనే సెలవులు కొనసాగుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత అటువంటి లేజీనెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు పనికి వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి అలసత్వం, సోమరితనం అనేది వస్తుంది. ఆ పని సడన్గా చేయలేం. That is how I felt when I was preparing to return to my workplace of work after spending 6 months at home. మన జర్నీ లెసన్లో హీరో మరి ఈ విధంగానే ఆయన భావించాడు, అలా ఫీల్ అయ్యాడు. ఆయన ఎన్ని నెలలు ఇంట్లో ఉన్నాడు? 6 months ఉన్నాడు. 6 నెలలు ఇంటి దగ్గర ఉండి మరి మళ్ళీ వర్క్ ప్లేస్కి, ఆయన పనిచేసే స్థలానికి వెళ్ళాలి అంటే ఆయనకు ఒక రకమైనటువంటి లెథర్జీ, ఒక రకమైన లేజినెస్ వచ్చింది. ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ టు లీవ్ బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్ అండ్ గో టు అ ఫార్ ఆఫ్ ప్లేస్ డిడ్ నాట్ హెల్ప్ ఐదర్. అయితే నిజానికి ఆ ఫ్యాక్ట్ ఏంటి, నిజం ఏంటంటే ఇప్పుడు ఆయన కొత్తగా పెళ్ళైనటువంటి భార్యని, మరి ఈ మధ్యనే కొత్తగా పెళ్ళయింది ఆయనకి, తన భార్యని ఇక్కడ వదిలివేసి చాలా దూరంగా ఉన్నటువంటి వర్క్ ప్లేస్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. నిజానికి క్లియర్గా ఒక ఆలోచన వస్తుంది నాకు, ఇప్పుడు వెళ్ళబుద్ధి కావట్లేదు. హవెవర్ I finally did decide to go. I did not have much to carry by way of luggage, just a trunk. ఏమైనప్పటికీ మరి పని ప్రదేశానికి వెళ్ళకపోతే మరి జీవనోపాధికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫైనల్గా ఆయన వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. మరి ఆయన వెళ్తూ ఉన్నాడు, ఊరికి వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెడుతున్నాడు. అప్పుడు ఎక్కువగా లగేజ్ ఏం లేదు. లగేజ్ అంటే తీసుకువెళ్ళేటువంటి సామాను ఏది లేదు, జస్ట్ ఒక ట్రంక్, ఒక పెట్టె మాత్రమే ఉంది. అవర్స్ ఈజ్ ఎ హిల్లీ టెర్రెయిన్ విదౌట్ ఎనీ మోటారబుల్ రోడ్స్ అండ్ దేర్ ఈజ్ నో సర్టెనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. వీళ్ళది హిల్లీ టెర్రెయిన్, కొండ ప్రాంతం. మరి విదౌట్ ఎనీ మోటారబుల్ రోడ్స్, అక్కడ మోటార్ వాహనాలు తిరిగేటటువంటి రోడ్స్ లేవు. కొండల మీద ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఏదో ఒక రోడ్ లాగా ఉన్నా కూడా అది వాహనాలు ఎక్కువ తిరగడానికి వీలు లేనటువంటి రోడ్డు. అండ్ దెర్ ఈజ్ నో సర్టెనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. ఇంకా రోడ్స్ కూడా ముందు ఏర్పాటు చేస్తారనేటువంటి ఖచ్చితత్వం అనేది లేదు. In any case, while coming home, we do not carry bedding. అయితే ఇంటికి రావడానికి ఈయన బెడ్డింగ్ కానీ ఈయన వస్తువులు ఎక్కువగా మరి అవి తీసుకొని రాలేదు. బిసైడ్స్ ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ అ స్పెషల్ పర్పస్ టు గెట్ మ్యారీడ్. ఈసారి ఈయన ఇంటికి ఎందుకు వచ్చాడంటే ఒక స్పెషల్ పర్పస్, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వచ్చాడు. అదేంది? టు గెట్ మ్యారీడ్, పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. హిస్ పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ హిస్ మ్యారేజ్.
ఆయన పేరెంట్స్ ఆయన పెళ్ళిని ఏర్పాటు చేశారు. మరి పెళ్ళి కూడా మరి ఇక ట్రైబల్, ముఖ్యంగా ఎస్టీ వాళ్ళు ట్రైబల్ ఏరియాలో కొంత డిఫరెంట్గా భిన్నంగా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ఆ పద్ధతులు, ఆ కస్టమ్స్, ఆచారాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళ పెళ్ళి ఏర్పాటు చేశారు. ఆయన పెళ్ళి. టైమ్ ఫ్లూ అండ్ 5 months into my marriage I realized it. అలా పెళ్ళి జరిగింది. అలా కాలం గడిచిపోయింది. 5 నెలలు గడిచిపోయింది. అప్పుడు నేను ఇంకా వర్క్కి వెళ్ళాలి అనేటువంటిది గుర్తు వచ్చింది. ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్. మొదట లీవ్ పెడదామని అనుకున్నాడు. ఇంకా లీవ్ని పెంచుదామని, ఎక్స్టెండ్ చేసుకుందామని అనుకున్నాడు. ఈవెన్ టేకింగ్ అన్పెయిడ్ లీవ్, కొన్ని రోజులు సెలవులు పెడితే ఒకసారి ఏమవుతుందంటే వాటికి జీతం నష్టం అవుతుంది. అంటే జీతం ఇవ్వకుండా కొన్ని రోజులు సెలవు కూడా పెట్టుకోవచ్చు. అటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి జీతం లేకుంటే ఇబ్బంది కదా. కాబట్టి బట్ ఆఫ్టర్ సమ్ డాలీయింగ్ ఐ ఫైనల్లీ డిసైడెడ్ అగైనెస్ట్ ఇట్. చాలా ఆలోచించి మరి చివరికి డిసైడ్ చేసుకున్నాడు. ఏమని వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాడు. బికాజ్ మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ టు గాట్ ఇన్ టు డెట్. పెళ్ళి వల్ల ఈయన యొక్క బాధ్యతలు పెరిగాయి. అదేవిధంగా కొంత రుణం, డెట్ అంటే రుణం, అప్పు పడ్డాడు. కానీ కొన్ని డబ్బులు అప్పు తీసుకొచ్చి చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇక చివరికి he decided to go to his workplace. On my way home from the bus stop, my trunk had been carried by a porter. The problem was we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. On my way home from the bus stop నుంచి ఇంటికి వెళ్ళడానికి అప్పుడు ఒక పోర్టర్, ఒక కూలీ మనిషి ఈయన ట్రంక్ బాక్స్ని మోయడానికి అప్పుడు దొరికాడు. కానీ ఇప్పుడు కూలీలు లేరు. ఈయన ట్రంక్ బస్ స్టాప్ వరకు, మళ్ళీ ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు మోయడానికి ఎవరు దొరకట్లేరు. ఎట్ అనదర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ we would have easily found someone to help me. But now most of the villagers were busy in the fields. ఇంకొక సమయంలో అయితే ఏదో వేసవి కాలంలో, కానీ ఇంకో సమయంలో అయితే చాలామంది దొరికేవాళ్ళు, సులభంగా దొరికేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది విలేజర్స్ ఎలా ఉంది, వాళ్ళకు పొలం పనులు బాగా ఉన్నాయి, అందులో బిజీగా ఉన్నారు. Nobody had time to spare for me. ఎవరు నా కోసం సమయం కేటాయించే పరిస్థితిలో లేరు అని చెప్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వరీ ఫర్ మీ ఎక్సెప్ట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. అసలు ఎవరో మోసేది ఎందుకు, నేనే నా ట్రంక్ మోసుకొని పోవచ్చు కదా నా బాక్స్ని. కానీ నేను చదువుకున్న వ్యక్తిని, ఒక ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను నా ట్రంక్ మోయలేను. ముఖ్యంగా చదవడం వల్ల నేను ఫిజికల్ లేబర్, ఈ కాయ కష్టం ఎక్కువగా చేయలేదు. ఈ కష్టపడేటువంటి పని, శారీరక కష్టం చేయలేదు. అదిగాక చదువుకున్న వ్యక్తి, ఒక ఆఫీసర్ హోదాలో ఉన్న వ్యక్తి మోస్తూ ఉంటే అందరూ ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ద ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. మరి నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, మరి నాది లగేజ్ మోస్తుంటే అందరూ వినోదం చూసినట్టుగా చూస్తూ ఉంటారు, హేళన చేస్తారు. అదర్వైజ్ ఫర్ ఎ యంగ్ మ్యాన్ లైక్ మీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ ఏ 20 kilo చెస్ట్ ఆన్ మై బ్యాక్. ఇటువంటిది లేకుంటే మరి నాలాంటి యువకుడికి 20 kiloల బరువు ఉన్నటువంటి ఈ బాక్స్ని మోయడం పెద్ద సమస్య కాదు, అవలీలగా మోయగలుగుతాను. ఫైనలీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. డోంట్ వరీ, ఐ మైసెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ దైరాంగ్.
వాళ్ళ నాన్న చివరికి ఒక సొల్యూషన్ చెప్పాడు, ఒక సలహా ఇచ్చాడు, ఒక పరిష్కారం చెప్పాడు. డోంట్ వరీ, నువ్వేం బాధపడవకు, ఐ మైసెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్. సీ ఆఫ్ అంటే వీడుకోలు చెప్పడం. నోట్ చేసుకోండి, సీ ఆఫ్ అంటే నువ్వు వీడుకోలు చెప్పడం. ఐ మైసెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ దైరాంగ్. దైరాంగ్ అనే ప్రదేశంలో నీకు వీడుకోలు చెప్తాను అంటే నేను ఇది మోసుకొని వస్తాను అని అర్థం. ఐ ప్రొటెస్టెడ్. హౌ కుడ్ ఐ అలో మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్? వాట్ వుడ్ పీపుల్ థింక్? వాట్ వుడ్ దే సే? బట్ ఐ ఫెయిల్డ్ టు డిసైడ్ హిమ్. It was decided that father would carry the chest. I protested. I did not agree. నేను దాన్ని ఒప్పుకోలేదు. హౌ కుడ్ ఐ అలో మై ఓల్డ్ ఫాదర్? మా నాన్న ముసలివాడు, ఆయనని ఈ పెట్టె మోయడానికి ఎలా ఒప్పుకుంటాను? వాట్ వుడ్ పీపుల్ థింక్? అక్కడ ప్రజలందరూ ఏమనుకుంటారు, జనం ఏమనుకుంటారు? వాట్ వుడ్ దే సే? ఏమంటారు వాళ్ళు? కానీ బట్ ఐ ఫెయిల్డ్ టు డిసైడ్ హిమ్. నేను ఆ పని చేయనీయకుండా ఆయనని ఆపలేకపోయాను. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. ఇక అది నిశ్చయమైపోయింది, ఫాదరే అది మోస్తాడు. ఇక ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఎట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాజ్ టు లీవ్